హాయ్, ఈ రథసప్తమికి ఇంటిలో చిక్కుడుకాయలతో రథం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక కాకున్న పుల్లనైనా తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఉండే అగరవత్తులకి ఆ మందుని తీసేసి ఆ పుల్లలతోటైనా ఇలా చిక్కుడుకాయలతో రథం చేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తీసుకోండి, లేదంటే టూత్ పిక్స్ అయినా ఈ రథాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 7 చిక్కుడుకాయలు తీసుకున్నానండి. సూర్యభగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి 7 చిక్కుడుకాయలతో ఈ రథం చేస్తాము. గింజ పెద్దగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే రథం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అలాగే నేను కొద్దిగా పువ్వుల రేఖలను కూడా తీసుకున్నాను. సూర్యభగవానికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఇలా రెడ్ రోజ్ పెటల్స్ని ఇలా మనం తీసుకున్న ఇనుపుల్లలకి గుచ్చుకోవాలండి. అలా అయితే రథం అందంగా ఉంటుందని అదేమీ కంపల్సరీ కాదు. ఇలా నేను తీసుకున్న ఇనుపుల్లన్నిటికి గులాబీ రేఖలను అయితే గుచ్చుకుని ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇది కంపల్సరీ కాదండి, నీట్గా కనిపిస్తుందని నేను గుచ్చుకున్నాను. ఇప్పుడు ఒక చిక్కుడుకాయని తీసుకుని దానికి ఇలా ఇనుపులని గుచ్చండి. మీరు చిక్కుడుకాయకి గింజకి గుచ్చినట్టయితే మనకి రథం త్వరగా కదిలిపోకుండా నీట్గా పూజ అయ్యే వరకు ఉంటుందండి. ఇలా గింజ ఉన్న సైడు గింజకి గుచ్చుకోండి. ఇలాగే రిమైనింగ్ సైడ్ కూడా ఈ 2 చిక్కుడుకాయలకి ఇలా ఇనుపులను గుచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకో 2 చిక్కుడుకాయలు తీసుకొని వాటికి కూడా బోత్ సైడ్స్ ఇలా ఇనుపులను గుచ్చుకుని రెడీ చేసుకోవాలండి. ఈ రథం కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇలా గింజ గుచ్చుకుని ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒకదానికి దానిపైన పెట్టాలి కాబట్టి దీనికి కూడా ఇనుపులని ఇలా స్ట్రైట్గా 4 సైడ్స్ గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకుంటే మనం 2 ప్రిపేర్ చేసాం కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఈ పైన ఆ చిక్కుడుకాయలకి గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత 3 చిక్కుడుకాయలు తీసుకుని ఆ 3 చిక్కుడుకాయలకి ఒక సైడు చిన్నగా ఒక ఇనుపులను గుచ్చేసేయండి. అప్పుడు ఈ 3 చిక్కుడుకాయలు కదిలిపోకుండా అలా ఉంటాయండి ఒక సైడు. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని ఈ రథం మీదకి నీట్గా వచ్చే విధంగా అమర్చుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 7 చిక్కుడుకాయలు కూడా ఇలా రథంగా ప్రిపేర్ చేసేసాం కదా. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కదిలిపోకుండా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మనకి పూజలో చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రథానికి నీట్గా గంధంతో అదేవిధంగా కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ రథాన్ని లాగడానికి నేను ఆ 2 సైడ్స్ ఇలా దారాన్ని కడుతున్నానండి. మనం పూజ చేసేసాక కాస్త దూరం ఈ రథం లాగాలి కాబట్టి ఇలా 2 సైడ్స్ దారాన్ని కట్టేసుకుని చాలా స్లోగా ఈ రథాన్ని లాక్కుంటూ పూజలో అలంకరించుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.